SSTV. హాయ్, వెల్కమ్ టు SSTV. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. సాధారణంగా బిగ్ బాస్లో టాస్క్లు ఇవ్వడం, దానిని కంటెస్టెంట్స్ కంటిన్యూ చేయడం మనందరికీ తెలిసిందే. కానీ ఈ సీజన్లో టాస్క్లు వామ్మో అసలు గ్యాప్ లేకుండా ఇవ్వడం జరుగుతుంది. ఈ టాస్క్ల పరంపర అయితే మామూలుగా లేదు. అసలు ఈసారి కంటెస్టెంట్స్ అయితే బిగ్ బాస్లో ఇన్ని టాస్క్లు ఉంటాయని అసలు ఊహించే ఉండరు. ఇప్పుడు వరల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి కాబట్టి మీరు పాయింట్స్ని పెంచుకోవాలి, మీకు హౌస్లో ఉండడానికి ఎలిజిబుల్లా కాదా అనేది మేము నిర్ణయిస్తామని చెప్పేసి అన్నారు. దాంతో నిన్న ఆడిన గేమ్లో రీతు కరెక్ట్గా ఆడకపోవడం వల్ల, తన సొంత తెలివిని ఉపయోగించడం వల్ల అందరూ కూడా పాయింట్స్ని కోల్పోయారు. ఇప్పుడు అందరూ డేంజర్ జోన్లోనే ఉన్నారు, ఎమాన్యుయల్, రాము తప్ప. అయితే వాళ్ళని సంచాలకులుగా పెట్టి ఇప్పుడు బిగ్ బాస్ 2 కొత్త గేమ్లను ఇచ్చాడు. వాటిలో వీళ్ళు ఎవరైతే నిలదొక్కుంటారో వాళ్ళకి ఇమ్యూనిటీ దక్కుతుందనమాట. ఇప్పుడు మొదట్లో అందరూ కూడా హోల్డ్ ఇట్ పుల్ ఆఫ్ అనే గేమ్ని బిగ్ బాస్ వాళ్ళకి ఇవ్వటం జరిగింది. అంటే అటొకలు ఇటొకలు బరువుని మేనేజ్ చేస్తూ ఉండాలి. ఈలోపు ఇమాన్యుయల్ మరియు రాము బరువును పెడుతూ ఉంటారు. ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు కూడా వచ్చి బరువును పెడుతూ ఉంటారు. వాళ్ళిద్దరూ కూడా అటు ఇటు బ్యాలెన్స్ చేసుకొని వీళ్ళిద్దరూ బ్యాలెన్స్ చేస్తున్న చెక్కపై పెట్టిన ఇసుక బస్తాలను పడిపోకుండా కాపాడుకోవడమే ఈ హోల్డ్ ఇట్ పుల్ ఆఫ్ గేమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో ఎవరైతే ఇచ్చిన గడువు వరకు కరెక్ట్గా ఆడతారో వాళ్ళు ఇమ్యూనిటీని పొందుకుంటారు. ఈ గేమ్స్లో ఎవరెవరు జంటగా ఉన్నారో మీరందరికీ ముందే తెలుసు, ఎందుకంటే ముందు గేమ్స్లో కూడా వాళ్ళందరూ మాట్లాడుకున్నారు కాబట్టి. డెమోన్ రీతు ఒక గ్రూపు, అలాగే తనుజ కళ్యాణ్ ఒక గ్రూపు, సుమన్ శెట్టి శ్రీజ ఒక గ్రూపు, మన సంజన మరియు ఫ్లోరా షైన్ ఒక గ్రూపు. అయితే ఈ గ్రూపులన్నిటికీ కూడా ఎమాన్యుయల్ మరియు మన రాము, ఇంటి కెప్టెన్ కదా ఇప్పుడు, రాము ఎమాన్యుయల్ ఇద్దరు కూడా సంచాలకులుగా వ్యవహరించడం జరిగింది. వీళ్ళైతే మేము ఆడపిల్లలం, కొంచెం మాకు హెల్ప్ చేయండి, ఎక్కువ బరువు పెట్టద్దు అని సంజన వాళ్ళని బ్రతిమలాడుతూ ఉంది. సంజన ఎందుకో ఈ వీక్ బాగా ఎమోషన్గా కనిపిస్తుంది. ఓడిపోతుంటే తనకి భయం వేస్తుంది, ఇంట్లోంచి ఎక్కడ వెళ్ళిపోతాను అని చెప్పి. కాబట్టి ఏడవడం కూడా స్టార్ట్ చేస్తుంది. అయితే మేమిద్దరం ఉన్నాం కదా, మేము కాసుకోలేకపోతున్నాం, ఎక్కువ బరువు పెట్టద్దు అని సంజన రిక్వెస్ట్ చేసింది. ఆ తర్వాత తనుజ కళ్యాణ్ ఆడుతున్నప్పుడు ఒక 3వ బస్తా పెట్టినప్పుడు ఆ కళ్యాణ్ చెయ్యి మార్చుకోవడానికి కొంచెం తనను అడ్జస్ట్ చేస్తానని చెప్పాడు. తనుజ ఎందుకంటే మోయలేకపోతుంది కాబట్టి. అయితే తను మోస్తున్న అడ్జస్ట్ చేసుకుంటున్న గ్యాప్లో ఒక బస్తా పక్క కొరిగింది. అది పడిపోయేలా ఉంది అని చెప్తూనే ఉంది తనుజ. అయితే కళ్యాణ్ దాన్ని వదిలేయడంతో పడిపోయింది. తనుజకు వెంటనే కోపం వచ్చేసి నీ మాటలు వింటే ఇలాగే ఉంటుందని గట్టిగా అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దాని తర్వాత కళ్యాణ్ వెనకాల వెళ్ళి తనని కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు. ఆ తర్వాత సుమన్ శెట్టి మరియు శ్రీజ ఇద్దరు కూడా ఎక్కువ బరువుని మోయలేరు. సుమన్ శెట్టి తెలివిగా ఆడినప్పటికీ కూడా, శ్రీజ తన నోటితో ఎంతో రాణిస్తున్నప్పటికీ కూడా ఫిజికల్ టాస్క్లో మాత్రం అది అసంభవం. వీళ్ళిద్దరి పైరు ఈ బరువును మోయడం అనేది అసాధ్యం. అది స్టార్టింగ్ గేమ్లోనే అర్థమైపోయింది. ఇద్దరు కూడా మోయలేక పడేశారు. ఫస్ట్లో అందరికన్నా ఫస్ట్ గేమ్ని గివప్ ఇచ్చింది సుమన్ శెట్టి మరియు శ్రీజ మాత్రమే. ఆ తర్వాత వీళ్ళు ఇక్కడ తనుజ మరియు సుమన్ శెట్టి గ్రూప్ వీళ్ళిద్దరూ కూడా అవుట్ అయిపోవడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా ఎమాన్యుయల్ మళ్ళీ ఇప్పుడు రాము ఇంకా బస్తాలను పెట్టి వీళ్ళతో ఆడిస్తూ ఉండగా సంజన ఫ్లోరా షైన్ కూడా దాన్ని కోల్పోవడం జరిగింది. ఆ తర్వాత బిగ్ బాస్ ఇంకొక టాస్క్ని వీళ్ళకి ఇవ్వటం జరిగింది. ఆ టాస్క్ ఏంటంటే, మీరు కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళి అక్కడ ఏ వస్తువులను అయితే చూస్తారో వాటిని బయటకు వచ్చి డ్రా చేయాలి. మీ గ్రూప్లో వేరే మెంబరు మీరు డ్రా చేసిన పిక్చర్ని చూసి దాన్ని గెస్ చేసి ఆ రూమ్లోకి వెళ్ళి ఏ పిక్చర్ని డ్రా చేశారో వాళ్ళు గెస్ చేసి అదే పిక్చర్ని వీళ్ళు తీసుకొచ్చినట్లయితే, అదే వస్తువుని వీళ్ళు తీసుకొచ్చినట్లయితే ఆ గ్రూప్ గెలిచినట్టు. అయితే అందరూ కూడా వెళ్ళి అక్కడ ఉన్న రెడ్ కార్పెట్ మీద ఉన్న బొమ్మల్ని చూసి వాళ్ళు గీయటం జరిగింది. ఈ కంటెస్టెంట్స్ వెళ్ళి తీసుకురావటం జరిగింది. అయితే సుమన్ శెట్టి క్రౌన్ బొమ్మని చాలా విచిత్రంగా గీశాడు. మిగతా వాళ్ళందరూ కూడా గీశారు. సో దాన్ని అర్థం చేసుకున్న శ్రీజ మొదటగా వెళ్ళి దాన్ని పట్టుకుంది. వేరొకరు లాక్కోవడానికి వచ్చినారని ఫస్ట్ పట్టుకున్నాను కాబట్టి నేనే తీసుకురావాలని అక్కడ కాసేపు కొంచెం గొడవగా సాగింది. అయితే ఎట్టకేలకు శ్రీజ ఫస్ట్ పట్టుకుంది కాబట్టి వాళ్ళు గివప్ చేశారు. అది పట్టుకొని వచ్చిన తర్వాత బిగ్ బాస్ సుమన్ శెట్టి గెస్ట్ని కరెక్ట్గా చేసిన ఎవరు అని అంటే, మిగతా వాళ్ళందరితో కూడా పోలిస్తే అంటే
శ్రీజ కరెక్ట్గా తీసుకొచ్చిందని చెప్పారు. అప్పుడు వెంటనే బిగ్ బాస్ సుమన్ శెట్టి మీరు డ్రా చేసిన బొమ్మ ఎలా ఉందో సేమ్ ఇక్కడ ఆ తెచ్చిన బొమ్మ ఎలా ఉందో సేమ్ అలాగే డ్రా చేశారు అనగానే ఒక్కసారిగా అందరూ నవ్వారు. ఎందుకంటే అక్కడ గీసిన పిక్చర్స్లో వరస్ట్ పిక్చర్ ఖచ్చితంగా సుమన్ శెట్టిదే. అయినప్పటికీ కూడా శ్రీజ అర్థం చేసుకొని వెంటనే వెళ్ళి క్రౌన్ని మొదటగా తీసుకురావడం విశేషం. ఈ గేమ్లో వాళ్ళు గెలవడం జరిగింది. దీంతో వెంటనే ఎమాన్యుయల్ ఒక కామెంటరీని స్టార్ట్ చేశాడు. సుమన్ శెట్టి మొన్న కూడా చాలా తెలివిగా ఆడాడు. ఇప్పుడైతే ఇంకా చక్కగా మొదటగా చూసిన క్రౌన్ని గీసి దాన్ని తీసుకొచ్చేలా చేసి దాన్ని అర్థం చేసుకున్న శ్రీజకు కూడా హ్యాట్స్ ఆఫ్ అంటూ తను ఫన్నీగా కామెంటరీ చెప్పేసరికి ఇంట్లో నవ్వులు పువ్వులు విరిశాయి. అంతేకాదు గత 2 రోజులుగా నామినేషన్స్, ఆ తర్వాత ఒకరిపై ఒకరి ఎలిగేషన్స్, ఈ టాస్క్ల పర్వం వలన ఒక్కరొక్కరు కూడా సరిగ్గా మాట్లాడుకోలేదు. అందరూ సాడ్గానే ఉన్నారు, టెన్షన్గానే ఉన్నారు. ఎందుకంటే బిగ్ బాస్ ఒక ఫిట్టింగ్ పెట్టాడు కదా, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అని. సరే, వచ్చే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో అనేది చూద్దాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ SSTV. Like, share, subscribe.